వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. చిన్నా చితక లీడర్లు కాదు, పునాదుల నుంచి ఉన్నవారే వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. దానికి వారి కారణాలు వారికున్నాయని అంటున్నారు. ఎవరు అనుకోని కలలో సైతం ఊహించలేని బిగ్ షాట్స్ పార్టీకి రాజీనామా అంటున్నారు. శుక్రవారం పొద్దుపోయాక వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడైన విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది. దాంతో ఆ విషయం నుంచి వైసీపీ శ్రేణులు పూర్తిగా జీర్ణించుకునే లోపే మరో వార్త సోషల్ మీడియాలో వైరలైంది. వైసీపీకి రాజకీయాలకు దూరం అవుతున్నారని ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అయిన కొడాలి నాని ప్రకటించారు. ఈ న్యూస్ చాలా తొందరలోనే స్ప్రెడ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొడాలి నాని తాను అనారోగ్య కారణాల వల్లే పార్టీకి దూరం అవుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు తనను ఇంతకాలం ఆదరించిన గుడివాడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీని వీడడం లేదని ఖండించారు. తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని కొట్టిపారేశారు. దాన్నెవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్న నేతల మీద ఈ రకమైన ప్రచారం సాగుతుండటంతో ఏది నిజం ఏది ఫేక్ అన్నది కూడా పార్టీ వర్గాలకు అందుపట్టడం లేదు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియక క్యాడర్ తికమక పడుతోంది. నాయకులు మూగనోము పట్టడంతో వారి మీద వచ్చే వార్తలు నిజమనుకునే ప్రమాదం ఉందంటున్నారు. వైసీపీ యాక్టివ్ అయితేనే తప్ప ఈ రకమైన రచ్చకు తెరపడదంటున్నారు. ఏదేమైనా వైసీపీలో ఇప్పుడు రాజీనామాల పర్వం కొనసాగుతుంది. చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ముందు ముందు ఏమేం జరుగుతుందో.